ఓకే. బొబ్బిలిపల్లి టైంలో మీరు ఆన్ సెట్, మీరు అక్కడ ఆన్ లొకేషన్ విట్నెస్ కాబట్టి మీరు విట్నెస్. ఎస్. బొబ్బిలిపల్లి టైంలో ఎలా ఉండేది సార్? దాసరి గారు రామారావు గారి బాండింగ్ ఎలా ఉండేది? బ్రహ్మాండంగా ఉండేది. ఆ సినిమా సంబంధించిన ఇన్సిడెంట్లు కొన్ని చెప్పమంటే మచ్చుకి ఆడియన్స్ కోసం మీరేం చెప్తారు? మచ్చుకంటే అంటే బాగా జరిగేదండి. ఆయనంటే నమ్మకం ఎక్కువ సార్. ఆయన దాసరి గారు అంటే నమ్మకం ఎక్కువ, గౌరవం ఎక్కువ. మిగతా డైరెక్టర్లతో ఎలా ఉంటారో తెలియక ఆయన అందరినీ మర్యాదగానే పలకరిస్తారు. కానీ రెండు విషయాలు చెప్పాలంటే, ఒకటి క్లైమాక్స్ సీన్ జరుగుతున్నప్పుడు ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు బాగా. అవునా? అంటే ముందు అంటే ఇన్స్పైర్ అయ్యారు బాగా. అంటే ముందు క్లైమాక్స్ సీన్ ఏం చేశారంటే, ఆయన గురువుగారికి ఏంటంటే ఇదివరకులాగా ఇంటి దగ్గర కూర్చొని రాయటం అలవాట్లేదు. ఓకే. సెట్లో కూర్చొని రాశారు. రామారావు గారు వచ్చారు. రామారావు గారు టైం సెన్స్ అంటే ఏంటో తెలుసు కదా. టైం కంటే టైం షూటింగ్ స్టార్ట్ కావాలి. కానీ అందరూ అలా చేస్తారేమో, కానీ ఈయన అలా చేయలే. అవునా? రామారావు గారిని అక్కడ కూర్చోబెట్టి సెట్లో వచ్చిన తర్వాత కూడా సీను రాయటం మొదలుపెట్టారు అక్కడ.